శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2024 సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా, అంటే డిసెంబర్ వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి, పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము. 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, దోష పరిహారాలు ఏమిటి, ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు, ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది, ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి, అనానుకూలత ఎవరికి, ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది, ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా 2024 ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు. అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే, మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది, ఏది ఎన్ని మాట్లాడినా 2024 జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా. ఆ సూచిస్తున్నప్పుడు శుభసూచకముగా కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం. ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది. కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది, రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. అందులో భాగంగా ఇక 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేస్తాను, వినండి. మేషరాశి వారికి మొదటగా 2024 జనవరి 1 నుండి సంవత్సరాంతము వరకు ఎలా ఉంటుంది అంటే ఇవి సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. కొత్త పనులు ప్రారంభము చేసుకోవటానికి చాలా యోగవంతముగా ఉన్నది. మీ మనస్సుకు తగినట్టుగా మీ ఎదుగుదలకు ఏది కావాలనో వాటి వైపు మీరు అడుగులు వేయబోతున్నారు. మీ స్నేహితుల వలన ఇంకొకరి వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశముగా ఉన్నది. కొంతమంది స్నేహితులకు మీ వల్ల మేలు జరిగేటువంటి అవకాశము కూడా ఉన్నది. అలాగే శుభకార్యాలలో పాల్గొనడము, దైవ సంబంధమైనటువంటి విషయాలలో పాల్గొనడము, నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయడము, వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటము. చూడండి, మీరు చేస్తూ ఉండేటువంటి పనులను ఇంకా కాస్త విస్తరింపజేసుకోవడం అనేటువంటిది ఉంటుంది గాక. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అత్యంత యోగదాయకముగా ఉన్నది. శుభకార్యాలు చేసుకుంటారు. అలాగే కోర్టు వివాదాలు, ఏమైనా తగాదాలు గనక ఉంటే వాటిని అనుకూలముగా మేలయ్యేటువంటి విధానముగా ఉన్నది. మీకు డబ్బు పరమైనటువంటి విషయాలలో కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవటము ఇత్యాదివి. గతంలో చాలా వరకు చేద్దామా వద్దా అని ఆలోచన చేసేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈసారి తప్పకుండా చేయవలసినదే అని ధైర్యముగా ముందుకు చేయడానికి ఉపక్రమిస్తారుగాక. సరే, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగున్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మరీ చాలా బాగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు చూపించుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. మీకు చాలా యోగవంతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. జయోస్తు. అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో అయ్యప్ప దీక్ష
అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా. కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు. అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి. అటువంటి చోట అయ్యప్ప స్వాములందరూ కూడా ఇరుముడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి, బాలస్వామి, మరి అయ్యప్ప స్వామి, గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు, ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. దీక్ష ఎలా అయితే తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి 18 మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము, నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి. హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు. నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు. ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా. అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లాపాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్తు.